బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జ్ వినూత్పై సస్పెన్షన్ వేటు పడింది. జనసేన పార్టీ నుంచి బహిష్కరించినట్లుగా జనసేన ప్రకటించింది. శ్రీకాళహస్తికి చెందిన ఓ యువకుడి హత్య కేసులో వినూత్ ఆరోపణలు ఎదుర్కొంటుంది. వినూత్ దగ్గర వ్యక్తిగత సహాయకుడిగా డ్రైవర్గా పనిచేసిన రాయుడు చెన్నై మురుగు కాలువలో శవమై కనిపించాడు. దీంతో ఈ హత్య కేసులో వినూత్ను నిందితురాలిగా చేర్చారు చెన్నై పోలీసులు. దీంతో ఆమె ఆరోపణలు ఎదుర్కోవడంతో ఆమెను గత కొంతకాలంగా పార్టీకి దూరంగా పెట్టిన జనసేన తాజాగా పార్టీ నుంచే సస్పెండ్ చేస్తూ అధికారికంగా ప్రకటించింది. శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జ్ వినూత్పై సస్పెన్షన్ వేటు పడింది. దానికి సంబంధించిన బిగ్ బ్రేక్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. హత్య కేసు ఆరోపణలు రావడంతో వేటు వేసింది జనసేన పార్టీ. దానికి సంబంధించి అధికారికంగా ప్రకటించింది. పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లుగా కూడా జనసేన ప్రకటించింది. దానికి సంబంధించిన బిగ్ బ్రేక్ న్యూస్ ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. చెన్నైలో హత్యకు గురైన వినూత్ పిఏ డ్రైవర్ రాయుడుకు సంబంధించి ఈ సస్పెన్షన్ వేటు పడింది. మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి మురళి సిద్ధంగా ఉన్నారు. మురళి, అంటే ఈ ఘటన జిల్లాలోనే సంచలనంగా మారింది. ఎవరైతే శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జ్ కోట వినూత గత 10 ఏళ్లుగా ఆమె పార్టీ ఇన్ఛార్జ్ కొనసాగుతున్నారు. ఆమెతో పాటు ఆమె భర్త కూడా, వీరంతా కూడా చంద్రబాబు వీరిద్దరు కూడా చాలా యాక్టివ్ గా ఉండేవాళ్ళు. అయితే అనూహ్యంగా వీరి వద్ద డ్రైవర్ కమ్ పిఏగా పనిచేస్తున్న శ్రీనివాసులు అలియాస్ రాయుడు నిన్న రాత్రి హత్యకు గురయ్యాడు. అంటే ఆయన ఎప్పుడు హత్యకు గురట్లేదు కానీ మొత్తంగా చెన్నై నగరంలోని సైదాపేట బ్రిడ్జి కింద మురుగు కాలువలో రాయుడు మృతదేహం లభించింది. అయితే ఈ రాయుడిని ఎవరో కిడ్నాప్ చేసి చంపినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో చెన్నై పోలీసులు ఈ వ్యవహారం పైన కొంత లోతైన దర్యాప్తు జరిపి దీని వెనక శ్రీకాళహస్తి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వినూత దంపతులు ఉన్నట్టుగా ప్రాథమికంగా నిర్ధారించి ఇప్పటికే ఎఫ్ఐఆర్ కూడా నమోదు జరిగింది. ఎఫ్ఐఆర్ లో కూడా వినూత పేరు చెప్పినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీ అధిష్టానం ఒక్కసారిగా సీరియస్ అయింది. కోట వినూతను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు జనసేన అధికారిక ప్రకటన కొద్దిసేపటి విడుదల చేసింది. స్వయంగా తిరుపతి జనసేన ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ ఈ ఆమెపై వేటు వేసిన అంశాన్ని ధృవీకరించారు. ప్రధానంగా ఈ వ్యవహారంలో ఆమె పేరు ఉన్నట్టుగా తెలుస్తోంది. అంటే దాదాపు ఒక 10 ఏళ్లుగా వినూత వద్ద రాయుడు డ్రైవర్ కమ్ పిఏగా ఉన్నారు. దాదాపు ఇంట్లో మనిషిగా ఆయన కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ కుటుంబానికి చాలా సన్నిహితంగా ఈ యువకుడు మెలిగేవాడు. పైగా దళిత యువకుడు. మొదటి నుంచి కూడా ఈమెతోనే కలిసి ఉండేవాడు. అయితే కొంతకాలంగా ఈ రాయుడికి వినూత దంపతులకు మధ్య గొడవలు మొదలయ్యాయి. అయితే ఈ నేపథ్యంలో వినూత కొద్దిసేపు ఒక ప్రకటన విడుదల చేసింది. కేవలం మన వద్ద కొన్ని ఏదైతే వ్యతిరేక పనులకు పాల్పడ్డాడో నా శత్రువులతో చేతులు కలిపాడు నా డ్రైవర్ రాయుడు. ఈ నేపథ్యంలో అతన్ని ఉద్యోగం నుంచి తొలగించాము తప్ప ఈ హత్యతో మాకు సంబంధం లేదంటూ కూడా వారైతే వినూత దంపతులు ప్రకటన విడుదల చేశారు. ఏదేమైనా పార్టీ సీరియస్ గా తీసుకుంది. చెన్నై పోలీసులు దీనిపై లోతైన దర్యాప్తు చేస్తున్నారు. బలరాం, అంటే ఎంతకాలంగా ఈ రాయుడు వినూత్ దగ్గర పనిచేస్తూ ఉన్నాడు? మరోవైపు ఈ ఘటనకు సంబంధించి, ఈ మృతి మిస్టరీకి సంబంధించి రాయుడు బంధువులు కావచ్చు, సన్నిహితులు కావచ్చు, వారి వెర్షన్ ఏ రకంగా ఉంది? వారేం చెప్తూ ఉన్నారు? నిజానికి ఏదైతే రాయుడు గత 10 ఏళ్లుగా ఈ వినూత దంపతుల వద్దే డ్రైవర్ గా పనిచేస్తూ ఉన్నాడు. కుటుంబానికి చాలా చాలా సన్నిహితుడు. సొంత మనిషిలాగా ఇతను చెలరేగేవాడని దగ్గర వ్యక్తులంతా కూడా చెప్తూ ఉంటారు. అయితే మధ్యలో ఏం జరిగింది తెలియదు కానీ మొత్తంగా రాయుడికి వినూత దంపతులకు మధ్య కొంత గొడవలు మొదలయ్యాయి. కొన్ని ఆర్థిక పరమైన గొడవలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో వారిని ఇతను బెదిరించడం మొదలు పెట్టాడని ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం. అంతేకాకుండా వినూతకి కుటుంబీకులకు రాజకీయంగా వ్యక్తిగతంగా ఉన్న శత్రువులతో రాయుడు చేతులు కలిపాడనేది వినూత దంపతుల అనుమానం. ఈ నేపథ్యంలో అతన్ని కిడ్నాప్ చేసి చంపారు అని ప్రాథమికంగా కొన్ని ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. కాబట్టి దీనిపై చెన్నై పోలీసులు ప్రాథమికంగా కేసు నమోదు చేశారు. రాయుడును ఎక్కడ చంపారు, ఎక్కడన్నా చంపి చెన్నైలో తీసుకొని వచ్చి కాలువలో వేశారా, లేక చెన్నైలోనే అతను హింసించి చంపారు అన్న అంశం పైన ఇంకా కూడా చెన్నై పోలీసు అధికారిక ప్రకటన విడుదల చేసింది. అయితే మొత్తంగా ఇప్పటికైతే ఈ హత్య కేసు అయితే నమోదైంది. దీన్ని హత్యగా తేల్చారు. ఇందులో కోట వినూత పేరు కూడా చేర్చడం జరిగింది. ఈ నేపథ్యంలో కొంత దర్యాప్తు జరిపిన తర్వాత అసలు విషయం వెలుగు తీసే అవకాశం ఉంది. పార్టీ అధిష్టానం అయితే ఆమె పైన బహిష్కరణ వేటు వేసింది. బలరాం, అంటే మొత్తం వ్యవహారానికి సంబంధించి వినూత కావచ్చు, లేదంటే ఆమె భర్త కావచ్చు, లేదంటే ఇతర పార్టీకి సంబంధించిన నేతలు కావచ్చు, ఎవరైనా ఏమైనా రియాక్ట్ అవుతూ ఉన్నారా? ఏంటి అసలు ఈ మిస్టరీకి సంబంధించి, హత్యకు సంబంధించి? వీరు ఈ దంపతులు అయితే ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నారని ప్రాథమికంగా మనకు అందుతున్న సమాచారం. అయితే వారు ఒక ప్రకటన విడుదల చేశారు. దీంతో మాకు ఎట్లాంటి సంబంధం లేదు, ఎవరైతే అతను చాలా కాలంగా మాకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నాడు
ఈ నేపథ్యంలో మాకు అంటే అతన్ని ఉద్యోగం నుంచి మా జూన్ 21వ తేదీన అతన్ని ఉద్యోగం నుంచి తొలగించాము. కాబట్టి అతనికి ఈ హత్యతోనూ మాకు ఏ సంబంధం లేదంటే స్వయంగా వినూత చంద్రబాబు దంపతులు కొద్దిసేపటి క్రితం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. అయితే ఈ దంపతులు పరారీలో ఉన్నారా, చెన్నై పోలీసు అదుపులో ఉన్నారా ఇంకా తెలియాల్సి ఉంది. మొత్తంగా ఇది ఒక సెన్సేషన్ మర్డర్ గా తెలుస్తోంది. దీనికి కారణాలు మాత్రం స్పష్టంగా ఇంకా రావడం లేదు. బలరాం, అంటే డెడ్ బాడీ దొరికిందంటున్నారు కదా, ఎంత కాలం క్రితం అతన్ని హత్య చేసినట్టుగా గుర్తించారా? అతని ఒంటిపైన తీవ్రంగా గాయాలుంటగా చెన్నై పోలీసులు గుర్తించారు. అంటే వారి అనుమానం ఏంటంటే గత 4-5 రోజులకు అతను నిర్బంధించి తీవ్రంగా చిత్రహింసలు గురి చేసి చంపి ఉంటారు అనేది చెన్నై పోలీసుల అనుమానం. ఆ కోణంలోనే ప్రస్తుతం అతనికి కేసు కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. అసలు విషయాన్ని చెన్నై పోలీసులు నిగ్గు తేల్చాల్సి ఉంది. అవసరమైతే మన జిల్లా పోలీసులు కూడా ఈ విషయంలో చెన్నై పోలీసులు సంప్రదించే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దీనిపై అసలు ఏం జరిగింది అనేది మాత్రం ఇంకా పోలీసులు స్పష్టమైన ప్రకటన విడుదల చేయలేదు. కానీ ఎఫ్ఐఆర్ లో అయితే వినూత పేరు ఉంచినట్టుగా ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆమె పైన ఈ పార్టీ జనసేన పార్టీ బహిష్కరణ వేటు వేసింది. ఈ ఘటన పైన ఒక లోతైన దర్యాప్తు ప్రస్తుతం కొనసాగుతూ ఉంది. బలరాం, అంటే మురళి, రాయుడు కుటుంబ సభ్యులు ఏం చెప్తూ ఉన్నారు? ఎంత కాలంగా తను అసలు అందుబాటులో లేడు? వీటికి సంబంధించి ఏమైనా మీడియాతో మాట్లాడడం కానీ లేదంటే బయటకు వచ్చి చెప్పడం కానీ ఏమైనా జరుగుతుందా? కుటుంబీకులు ఇప్పటి వరకు ఏం మీడియా ముందుకు రావట్లేదు. శ్రీకాళహస్తి పక్కన ఒక విలేజ్ వీళ్ళది. దాదాపు 10 ఏళ్లుగా ఈ ఎవరైతే యువకుడు రాయుడు వీళ్ళు వినూత దంపతుల వద్ద డ్రైవర్ గాను కుటుంబ వ్యవహారాలు చూసే వ్యక్తిగాను తెలుస్తోంది. అయితే ఈ హత్య తర్వాత కుటుంబీకులంతా కూడా ప్రస్తుతం చెన్నైకి వెళ్లారని ప్రస్తుతం మనకందరూ సమాచారం. ఎందుకంటే మృతదేహం అక్కడే ఉంది, పోస్ట్ మార్టం కూడా పూర్తినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కుటుంబీకులంతా చెన్నైకి వెళ్లారు. అయితే వారు పోలీసులకు కొంత సమాచారం ఇప్పటికే ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. అంటే రాయుడితో ఈ కుటుంబానికి ఉన్న గొడవలు ఏంటి, ఎప్పటి నుంచి కనపడడం లేదనేది. అయితే మొత్తంగా రాయుడు గత వారం రోజుల నుంచి అదృశ్యమై ఉన్నాడు, ఒక్కసారిగా ఇవాళ శవమై తేలాడు అనేది ఖచ్చితంగా ఉన్న సమాచారం. పోలీసులు కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు. అయితే ఈ వారంలో అతను ఎవరు కిడ్నాప్ చేశారు, ఎందుకు చిత్రహింసలు చేశారు, ఎలా చంపారన్నది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. బలరాం, అంటే హత్య ఉదంతం వెలుగులోకి వచ్చిన తర్వాత స్థానికంగా ఎటువంటి చర్చకు దారితీస్తోంది? ముఖ్యంగా రాజకీయంగా కావచ్చు, వినూత కుటుంబ నేపథ్యం ఎటువంటిది? నిజానికి వినూత విదేశాల్లో చదువుకున్నారు ఈ దంపతులు. వీరంతా చాలా కాలం అమెరికాలో ఉండి అక్కడే ఒక కంపెనీ పెట్టారు. ఆ తర్వాత ఆ కంపెనీని వదిలేసి కేవలం పవన్ కళ్యాణ్ పిలుపు అందుకుని వీరు జనసేన పార్టీలో చేరారు. జనసేన శ్రీకాళహస్తి నియోజకవర్గంగా ఉన్నారు. గడిచిన అంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వీరు పెద్ద ఎత్తున పోరాటాలు చేశారు. నాటి కాళహస్తి ఎమ్మెల్యే, వైసీపీ ఎమ్మెల్యే బిఎఫ్ మసూర్ వ్యతిరేకంగా చాలా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారు. అసలు ఏదన్నా జనసేన వీర మహిళల మీటింగ్ లో వినూతను పవన్ కళ్యాణ్ గారు ఏకంగా పేరు పెట్టి మరీ పిలిచిన సందర్భాలు చాలా ఉన్నాయి. అంటే ఈయన కాళహస్తిలో నాటి వైసీపీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటాలు చేసిన నేపథ్యంలో చాలా మన వీర మహిళలంతా కూడా వినూత లాగా ధైర్యంగా ఉండాలంటూ స్వయంగా పవన్ కళ్యాణ్ మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి వాళ్ళకి అంత పవన్ కళ్యాణ్ సంబంధించి అంత గుడ్ లుకింగ్స్ లో ఈ దంపతులు ఉండేవారు. వీరికంటే అధికారం వచ్చిన తర్వాత వీరికి ఏదన్నా చెయ్యాలా అన్న భావన కూడా పార్టీలో ఉండేది. కాళహస్తి, ఎందుకంటే కాళహస్తి టికెట్ ను కూడా వారు ఆశించారు. కానీ కాళహస్తి టికెట్ టీడీపీకి వెళ్ళిపోయిన నేపథ్యంలో పొత్తులో భాగంగా ఇక ఈ వినూతకి కానీ అతని భర్త చంద్రబాబుకి కానీ ఏదన్నా కాళహస్తి కేంద్రంగా కానీ లేదా రాష్ట్ర స్థాయి పదవులు కానీ ఇస్తారని గత కొంతకాలంగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇట్లాంటి ఒక ప్రచారం నేపథ్యంలో ఇవాళ ఏకంగా వారిపైన హత్య కేసు నమోదవడం, పార్టీ వారిని బహిష్కరించడం జిల్లాలోనే సంచలనంగా మారింది. వివిధ రాజకీయ పార్టీలు కూడా ఇంకా దీనిపైన సంప్రదించాల్సి ఉంది. మొత్తంగా జిల్లాలో ఇది ఒక సెన్సేషన్ గా మారింది. ప్రస్తుతం విచారణ ఏ రకంగా సాగుతోంది? ఇటు చెన్నై పోలీసులు కావచ్చు, లేదంటే శ్రీకాళహస్తిలో ఏమైనా కేసు నమోదైందా? ఆ పోలీసులు కావచ్చు, 2 రాష్ట్రాల పోలీసులు ఏ రకంగా కోఆర్డినేట్ చేసుకుంటూ దీని విచారణ చేపడుతూ ఉన్నారు? ఇప్పటికైతే పూర్తిగా దీనిపైన చెన్నై పోలీసులు మాత్రమే కేసు నమోదు చేశారు. ఎందుకంటే చెన్నై సైదాపేట పోలీసులు ఈ వ్యవహారాన్ని చూస్తూ ఉన్నారు. అయితే హత్య ఎక్కడ జరిగింది, ఎందుకంటే మృతదేహం అయితే అక్కడే లభించింది కాబట్టి ఎక్కడన్నా చంపి పడేశారా లేక ఇక్కడే ఈ ఏరియాలోనే చంపి ఇక్కడే కాలువలో వేశారన్నది మాత్రం ఇంకా స్పష్టం కాలేదు. అయితే ఈ వ్యవహారంలో శ్రీకాళహస్తి పోలీసులు ఇప్పటివరకు కూడా ఎక్కడ కల్పించుకోలేదు. ఎందుకంటే హత్య ఎక్కడ జరిగిందన్న అంశం దాన్ని బట్టే అని మొత్తం దర్యాప్తు ఆధారపడిన సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలో కాళహస్తి పోలీసులు ఇప్పటికైతే ఇన్వాల్వ్ కాలేదు. కానీ అవసరమైతే ఈ వ్యవహారం పైన లోతైన దర్యాప్తు చేసేందుకు కూడా కాళహస్తి పోలీసులు సిద్ధంగా ఉన్నారు. అవసరమైతే చెన్నై పోలీసులు కూడా పూర్తి స్థాయిలో సహకరించేందుకు కూడా కాళహస్తి పోలీసులు సిద్ధంగా ఉన్నారు. మొత్తంగా ఈ వ్యవహారంలో చాలా అనుమానాలు ఉన్నాయి.
ఎందుకు జరిగింది, ఎవరు జరిగింది, నిజంగా వినూత దంపతులు ఈ పని చేశారా లేక ఇంకెవరన్నా చేశారా అనేది మాత్రం ఇంకా తెలియాల్సింది. ఈ వ్యవహారంపై చెన్నై పోలీసులే ఎఫ్ఐఆర్ నమోదు చేసిన నేపథ్యంలో వారే కొంత లోతైన దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. బలరాం, రైట్, థ్యాంక్ యూ. ప్రెస్ నోట్ రిలీజ్ చేయండి అనేసి ఇన్ఫర్మేషన్ వస్తే చేసాం. ఇంకా అన్ని విషయాలు ఒకటి తర్వాత వెలుగులోకి వస్తాయి కాబట్టి ఆ వెలుగులోకి వచ్చినాక ఇంకా అన్ని వాస్తవాలు ఏమి నిజాలు ఏమి అనేది మొత్తం తెలుస్తాయి. రిలీజ్ చేశారు ఆల్రెడీ. వచ్చింది అజయ్ గారు మా పార్టీ ఆఫీస్ నుంచి వచ్చింది, క్రమశిక్షణ సంఘం నుంచి రావడం కూడా జరిగింది.